అందరికీ నమస్కారం. నేను మీ అనూష యాదవ్. శ్రీకృష్ణ రూపంలో ఉన్నటువంటి ఎన్టీ రామారావు గారి విగ్రహాన్ని తొలగించడంలో బాధ్యత తీసుకున్న తెలుగుదేశం పార్టీ నాయకులకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈ వివాదం ఇంతటితో ముగిసింది అనుకున్నప్పటికీ తెలుగుదేశం పార్టీ కొంతమంది నాయకులు, మరి ముఖ్యంగా సోషల్ మీడియా వేదికగా యూట్యూబ్ ఛానల్స్ ఉన్న కొంతమంది వ్యక్తులు, అందులోని మరీ ముఖ్యంగా అన్న మహాసేన రాజేష్ చేసిన వ్యాఖ్యలు, తీసిన వీడియో, దానికి మళ్ళీ టైటిల్ ఒకటి, కమ్మసింహం ఎన్వి తినడం మానేసింది అని. ఈ యొక్క వీడియోపై నాకున్న అభ్యంతరాలను తెలియజేస్తూ ఈరోజు మీ ముందుకు రావడం జరిగింది. ఇంతకీ వీడియోలో ఆయన ఏమంటున్నారో ఒకసారి వినండి. అందరికీ చెప్పి, నేను రాజేష్ మహాసేన. వెల్కమ్ టు మహాసేన మీడియా. బోడే రామచంద్ర ఈయన ఇప్పుడు కొంచెం ఆయన సోషల్ మీడియాలో బాగా కనిపిస్తూ ఉన్నాడు. ఏంటో కారణం అంటే ఎన్టీఆర్ గారి విగ్రహ స్థాపన అడ్డుకున్నాడట. వైసీపీ వారు కూడా బాగానే వైరల్ చేసుకున్నారు ఈ న్యూస్ని. అయితే రామచంద్ర యాదవ్ ఏమన్నాడు, ఎందుకంటే అక్కడ ఏం జరిగింది? మీరు ఆల్రెడీ తమిళ చూసి ఉంటారు. రాష్ట్రంలో ఈ కమ్మ కులస్తుల పరిస్థితి ఎలా ఉందంటే గుళ్ళో గంటలా ఉంది. ఎవడు పడితే వెళ్ళి వాయించడమే, ఎవడు పడితే వెళ్ళి బ్లాక్మెయిల్ చేయడమే. ఇప్పుడు సింహం అన్నదట, నేను నాన్ వెజ్ తింటలేదని, వెంటనే ఎలకెళ్ళి సింహం జూలెట్టుకుని లాగిందట. అలాగే ఉంది ఈ రాష్ట్రంలో కమ్మ కులస్తుల పరిస్థితి. ఏది ఎక్కడ ఏ జరిగినా వెంటనే తెలుగుదేశం పార్టీని, చంద్రబాబు నాయుడు గారిని, నారా లోకేష్ గారిని బ్లాక్మెయిల్ చేసేయటం ఉండొచ్చు, కానీ మరి ఎంత దారుణంగా ఉండకూడదండి. రామచంద్ర గారు లాంటి అందరికీ చెప్తున్నాను. ఎవరు సింహాలు ఎవరు ఎలకలన్నా? ఇది ప్రజాస్వామ్యం అనుకుంటున్నారా, లేక పంచతంత్ర కథ అనుకుంటున్నావా? మీరు బ్లాక్మెయిలింగ్ అన్నారు, బోడే రామచంద్రన్న గారు, అలాగే ఈ వ్యవహారంలో ఉన్న శ్రీకృష్ణ భక్తులందరూ కూడా బ్లాక్మెయిలర్స్ లా కనిపిస్తున్నారన్నా నీకు? ఒకరు బ్లాక్మెయిల్ చేస్తే భయపడిపోయే వ్యక్తులు అసలు చంద్రబాబు నాయుడు గారు, అలాగే లోకేష్ గారు కూడా. ఏది మంచి ఏది చెడు అనేది వాళ్ళకి తెలుసు కదన్నా. ప్రభుత్వాన్ని నడిపించే పెద్దలు కదా వాళ్ళు. బ్లాక్మెయిల్ చేస్తే బ్లాక్మెయిల్లో వలలో పడిపోయి భయపడే వ్యక్తులు కాదన్నా. మీరు అలా ప్రొజెక్ట్ చేస్తున్నారు పబ్లిక్కి. అలా ప్రొజెక్ట్ చేయడం వల్ల పార్టీకి నష్టం తప్ప ఇక్కడ లాభం, ఎటువంటి లాభం లేదు. దీన్ని బట్టి మీరు తేల్చుకోవాలి ఎవరు సింహాలు ఎవరు ఎలకలు అనేది. చాలా తెలివితేటలుగా తెలుగుదేశం పార్టీ నాయకులు ఆలోచించారన్న ఈ వ్యవహారంలో. యాదవులను దూరం చేసుకోకూడదు, యాదవులు లేకపోతే టీడీపీ పార్టీకి మనుగడ లేదు అనే విషయం జగమెరిన సత్యం. కాబట్టి ప్రభుత్వం ఈ రకంగా నిర్ణయం తీసుకుంది. పార్టీ నాయకుల ఆధ్వర్యంలో, ఆ పార్టీకి సంబంధించిన చంద్రబాబు నాయుడు గారికి సంబంధించిన సామాజిక వర్గానికి సంబంధించిన వారి ఆధ్వర్యంలో, తెలుగుదేశం పార్టీ అంటాడు, మళ్ళీ సామాజిక అంటే కులాల గురించి కూడా. రామచంద్ర గారు, మీ పూర్తి పేరు రామచంద్ర యాదవ్. నాది కాకినాడ జిల్లా ప్రతిపాడు నియోజకవర్గం. మా నియోజకవర్గంలో యాదవ్స్ మెజారిటీ. వాళ్ళు నాకు ఎక్కువ మంది ఫ్రెండ్స్ కూడా, ఎందుకంటే వాళ్ళు మెజారిటీ ఉన్నారు, మేము ఒక మెజారిటీ ఉన్నాం కాబట్టి ఎక్కువ మంది ఫ్రెండ్స్ కలిసి ఉంటాం. అయితే వాళ్ళు నేను గమనించింది ఏంటంటే చాలా స్ట్రైట్ ఫార్వర్డ్ ఉంటారు. నిష్కల్మషులు అనే మాట వాళ్ళకి వర్తిస్తుందండి. వాళ్ళకి కల్మషం ఉండదు. కోపం వచ్చిందంటే మళ్ళీ వాళ్ళంత డేంజర్ ఇంకొకటి ఉండదు. వాళ్ళ కోపం తెప్పించకూడదు. చాలా పవర్ఫుల్ కూడా. అలాంటి యాదవ్స్ తెలుసు నాకు. వాళ్ళు ఆంధ్రప్రదేశ్లో కూడా సంఖ్యాబలం చాలా ఎక్కువ. మాట అన్నారంటే మాట కట్టుబడి ఉంటారు. తేడా వచ్చిందంటే ఎక్కడ దాకా వెళ్ళిపోతుందో కూడా తెలియదు. మా పక్కనే, నా పక్క విలేజ్ 2 కిలోమీటర్లు ఉంటుంది పెద్దపల్లి, చిన్న గ్రామం. 5-6 మాటలు జరిగాయి అక్కడ. అంటే మాటకి, ఆ పట్టింపుకి వాళ్ళు ఎంత దూరం వెళ్తారంటే నిదర్శనం అది. అలాంటి కులం నుంచి వచ్చారు మీరు. మీరేంటంటే ఇంత కన్నింగ్ ఉన్నారు? రాజకీయం చేయొచ్చు, తప్పలేదు. మీరు చాలా తాపత్రయపడుతూ ఉంటారు. రాజకీయాల్లో ఎలా అన్న వెళ్ళాలి, ఎలా అన్న పైసాకి వెళ్ళాలి, ఉండొచ్చు, ఆశ ఉండొచ్చు, చేయొచ్చు, తప్పలేదు. మీరు చాలా తాపత్రయపడుతూ ఉంటారు. రాజకీయాల్లో ఎలా అన్న వెళ్ళాలి, ఎలా అన్న పైసాకి వెళ్ళాలి, ఉండొచ్చు, ఆశ ఉండొచ్చు. కానీ దానికి ఇలాంటి కుల రాజకీయం చేయకూడదు, ఇలాంటి నీచమైన దాన్ని ఎన్నుకోకూడదు. మీరంటే నాకు రెస్పెక్టే. ఎందుకంటే బడుగు బలహీన వర్గాల నుంచి నాయకులు ఎదగాలి, కానీ ఎదగడానికి దారి ఉంది, దానికి ఒక పద్ధతి ఉంది. సరిపెల్ల రాజేష్ గారు, నేను పుట్టుకతో దేవర అనూష యాదవ్, అత్తింటి వారితో పిల్లాలనుకుంటే చందక అనూష యాదవ్, లేదు ఎలక్షన్ కమిషన్ రికార్డ్స్ ప్రకారం పిల్లాలనుకుంటే డాక్టర్ అనూష యాదవ్. ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే, మీరు వీడియోలో ఉదహరించిన స్ట్రైట్ ఫార్వర్డ్ నిష్కల్మషులు అన్నారే, ఆ సామాజిక వర్గానికి చెందిన అమ్మాయిని. మాట తేడా వస్తే చాలా దూరం వెళ్తారు, వెరీ పవర్ఫుల్ అన్నారే, ఆ గ్రామానికి చెందిన అమ్మాయిని. మాట పట్టింపు కోసం 5-6 మర్డర్లు జరిగాయని ఉదహరించారే, ఆ కుటుంబానికి చెందిన అమ్మాయిని. నేను ఇప్పుడు ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే, మీరు ఈ వీడియోలో
మా సామాజిక వర్గాన్ని అంతటిని పొగుడుతూ మా సామాజిక వర్గంలో పుట్టిన ఒక నాయకుడిని అవమానిస్తున్నారు. మీకు అంత ఈర్ష్య ద్వేషం ఎందుకన్నా ఆయనంటే? ఏ యాదవులందరూ టీడీపీతోనే ఉండాలా? మీ పార్టీలో ఉన్న యాదవులందరూ మంచివాళ్ళు, బయట ఇతరులందరూ కూడా చెడ్డవాళ్ళ ఏంటి? ఏమనుకుంటున్నావు అసలు నువ్వు? బోడే రామచంద్రన్న గారు వేరే పార్టీ పెట్టి ఇతర యాదవులందరినీ కూడా ఆయన పార్టీతో ఆకర్షిస్తున్నారని నీకు వచ్చిన నష్టం ఏంటి? నీకు అంత ఈర్ష్య ద్వేషాలు ఎందుకు ఆయనంటే? ఓ పక్కన బడుగు బలహీన వర్గాల్లో నాయకులు ఎదగాలి, పైకి రావాలి అని అంటూనే ఉన్నావు, ఇంకో పక్క ఆయన్ని విమర్శిస్తున్నావు. నీ ఉద్దేశం ఏంటన్నా? ఇక్కడ యాదవులు ఒకలాగా అక్కడ యాదవులు ఒకలాగా ఉన్నారంటున్నావేంటి? యాదవులు ఎక్కడైనా యాదవులే, పార్టీలు వేరు కావచ్చు కానీ యాదవులు అందరూ ఒక్కరే. మా మాట అంతా ఒక్క దాటి మీద ఉంటది. అసలు ఏమనుకుంటున్నావు నువ్వు? మమ్మల్ని విడదీస్తున్నావు ఏంటన్నా నువ్వు? ఇది చాలా రాంగ్ మెసేజ్ వెళ్తుంది పబ్లిక్ కి. ఓ పక్కన పొగుడుతున్నావు, ఓ పక్కన విమర్శిస్తున్నావు. ఏ యాంగిల్లో తీసుకోవాలి మీ మాటల్ని? ఉత్తర కంచెలో కూర్చుని పంచతంత్ర కథలు చెప్తున్నారు మీరు. సింహాలు అంటున్నారు, ఎలకలు అంటున్నారు. సరే, మీ లెక్క ప్రకారం మేము ఎలకలు అని మీరు అనుకుంటే ఆ ఎలకలు 5 పూజలు కూడా చేస్తాయి తెలుసా అన్న? నా చిన్నతనం నుంచి నాకు వివాహం జరిగేంత వరకు కూడా నేను 5 పూజలో పాల్గొనేదాన్ని, దగ్గరుండి చేసేదాన్ని కూడా. ప్రతి దసరాకి 5 పూజ చేస్తాం. ప్రతి 5 ఏళ్ళకి ఒకసారి గంగమ్మ గాబు జాతర చేస్తాం. ఆ గాబు జాతరకి పెద్దపాలెం గ్రామంలో పరిసర ప్రాంతాల ప్రజలను ఆహ్వానిస్తాం. పొట్టేల విందిస్తాం. యాదవ సింహాలు అయితే ఎనిమిది తినడం మానలేదన్నా. మీరంటే నాకు రెస్పెక్టే. ఎందుకంటే బడుగు బలహీన వర్గాల నుంచి నాయకులు ఎదగారు, కానీ ఎదగడానికి దారి ఉంది, దానికి ఒక పద్ధతి ఉంది. అయితే ఈయన ఏమన్నాడు? ఒక చోట ఎన్టీఆర్ గారి విగ్రహాన్ని పెడుతున్నారు, తక్కెలపాడులో అభిమానులు పెట్టుకుంటున్నారు. దాన్ని శ్రీకృష్ణుల వారి వేషంలో ఉన్న ఎన్టీఆర్ గారిని పెట్టుకుంటున్నారు. దానికి ఎక్కడో పొంగునూరులో ఉన్న తక్కెలపాడు ఎక్కడ గుండ్రు, ఈయన ఎక్కడ, ఈ నూరు ఎక్కడ పొంగునూరు. పొంగునూరులో ఉన్న రామచంద్ర గడ్డ వచ్చింది. తక్కెలపాడులోను, ఆ పక్కన ఉన్న పాడులోను, ఆ వెనకాల ఉన్న పాడులోను అక్కడే యాదవులు చాలా మంది ఉంటారు. వాళ్ళు ఎవరికి అబ్జెక్షన్ కలగలేదు. ఎక్కడో ఉన్న పొంగునూరులో ఉన్న రామచంద్రకి అబ్జెక్షన్ కలిగిందటండి. వెళ్ళి ఏమంటే మీరు ఇలా కాదండి, ఇది పద్ధతి కాదని చెప్పడం మానేసి దానికి రాజకీయ కోణాన్ని ఆపాదించేస్తున్నాడు. చంద్రబాబు నాయుడు గారు అంటున్నాడు. చంద్రబాబు నాయుడు గారు సామాజిక వర్గం ఎందుకండి? రామచంద్ర గారు ఎందుకింత? తక్కిలపాడులో జరిగిన విషయం గురించి ఎక్కడో పొంగనూరులో ఉండే రామచంద్రన్న గారిని మీకు ఎందుకు అయ్యే ఇదంతా అంటున్నారు? అలా చూసుకుంటే తక్కిలపాడు నుంచి పొంగనూరుకి ఎంత దూరమో ఉత్తర కంచి నుంచి కూడా తక్కిలపాడుకి అంతే దూరం కదన్నా. మరి మీరెందుకు ఇక్కడ కాలు తక్కేసుకుంటున్నారు? అక్కడ ఉన్న వాళ్ళు చూసుకోలేరా? తక్కిలపాడులో పక్కన ఉన్న గ్రామస్తులు మాత్రమే రెస్పాండ్ అవ్వాలని మీరే అన్నారు. మరి అక్కడ చుట్టుపక్కల ఉన్న వాళ్ళే ఈ విగ్రహ ఆవిష్కరణ గురించి ఏదో ఒకటి మాట్లాడతారు కదా, ఇక్కడ మీరెందుకు కాలు తక్కేసుకుంటున్నారు? రాజకీయ నాయకుడు ఎక్కడైనా రాజకీయాన్ని వెతుక్కుంటాడన్న, అది రాజకీయ నాయకుడికి ఉండాల్సిన ముఖ్య లక్షణం కూడా. అసలు ఆ మాటకు వస్తే ప్రతి విషయానికి రాజకీయాన్ని అంటగట్టి వీడియోలు చేసి పైకి వచ్చింది మీరు. ఇలాంటి మీరు ఒక పార్టీ అధినేతను ఏ విషయం మీద మాట్లాడకుండా చేతులు కట్టుకుని ఉండమంటారా ఏంటి? అంటే నేను చెప్తున్నాను కదండి, కమ్మలు అంటే లోకు కొంతమందికి. ఏమంటే రామచంద్ర యాదవ్ గారు, మీకు ఈ రాష్ట్రంలో పల్లా శ్రీనివాస్ యాదవ్ గారు పెద్ద ఉన్నాడు, మీకు తెలుసా? పల్లా శ్రీనివాస్ యాదవ్ చాలా గొప్ప నాయకుడు. వాళ్ళ నాన్నగారి కాలం నుంచి కూడా నాయకులే వాళ్ళు. 40 సంవత్సరాల చరిత్ర కలిగిన మీరు ఎవరు ఏ పార్టీని అయితే విమర్శిస్తున్నారో ఆ 40 సంవత్సరాల చరిత్ర కలిగిన ఆ పార్టీకి ఈ రాష్ట్రానికి అధ్యక్షుడైన పల్లా శ్రీనివాస్ యాదవ్ గారు. అలాంటిది తెలుగుదేశం పార్టీ యాదవ్లను అవమానిస్తుందని మీరు చెప్తున్నారా? శ్రీ యనమల రామకృష్ణుడు గారు తెలుసా మీకు? తెలుగుదేశం పార్టీలో చంద్రబాబు నాయుడు గారు ఎక్కడుంటే ఆయన అక్కడ యనమల రామకృష్ణుడు యాదవ్ గారు ఇంకా చెప్పాలంటే. అలాంటి పార్టీని పట్టుకుని యాదవ్లను అవమానిస్తుందంటే అసలు ఈ రాష్ట్రంలో ఉన్న యాదవ్లు ఎవరైనా ఒప్పుకుంటారండి? ఈ రాష్ట్రంలో కమ్మలు ఎవరికి లోకు కాదన్నా, ఇది మీరు సృష్టిస్తున్న గొడవ. కమ్మలకి యాదవులకి మధ్యన మీరు గొడవ పెడుతున్నట్టుగా నాకు అనిపిస్తుంది ఈ వీడియో ద్వారా. ఎందుకంటే ఒక పక్కన పల్లా శ్రీనివాస్ గారిని అలాగే యనమల రామకృష్ణ గారిని పొగుడుతున్నావు, మరి సాటి యాదవుడైన బోడే రామచంద్రన్న గారిని ఎందుకు విమర్శిస్తున్నావు? ఇక్కడ తెలిసిపోతుంది నీ ఇంటెన్షన్. అంటే మీ పార్టీలో ఉన్నారు కాబట్టి వాళ్ళందరూ గొప్ప వాళ్ళు అంటున్నావు, బాగానే ఉంది. మరి ఈయన పార్టీయేతర వ్యక్తి కాబట్టి ఈయన విమర్శిస్తున్నావు. కమ్మలకి యాదవులకి గొడవ పట్టే ప్రయత్నం చేస్తున్నావు అన్న.
ఈ కుట్ర మేము గ్రహించలేమనుకుంటున్నావా? ఈ రోజు మీరు ఇన్ని తాపత్రయాలు ఎందుకు పడుతున్నారు? ఇన్ని కుల గొడవలు, ఇలాంటి లేనిపోని అన్ని, లేకపోతే మతాల గొడవలు ఎందుకు పడుతున్నారు? ఒక ఎమ్మెల్యే అవ్వాలని. ఎమ్మెల్యే అవ్వాలనే ఎవరైనా రాజకీయాల్లోకి వస్తారన్న. అవసరమైతే ఒక్కొక్కసారి త్యాగాలు కూడా చేయాలి. మీరు చేశారు కదా పి గన్నవరంలో, అనుకోని పరిస్థితుల వల్ల మీ సీటు త్యాగం చేయాల్సి వచ్చింది కదా. అలాగే బోడే రామచంద్రన్న గారు కూడా ఒక త్యాగం చేయాల్సి వచ్చింది. అదేంటంటే ఒక పెద్ద పార్టీతో పొత్తు పెట్టుకుని వెళ్లాల్సిన పరిస్థితుల్లో మోసపోయి ఈరోజు నీకు చులకనగా కనిపిస్తున్నారు. ఇంకా నా విషయం అంటావా? నేను త్యాగం చేశాను, చెప్తాను వింటావన్నా. మన ప్రతిపాడు నుంచి నేను ఎమ్మెల్యేగా కంటెస్ట్ చేద్దామని వర్క్ అంతా రెడీ చేసుకున్న టైంలో భర్తను కోల్పోయిన ఒక సాటి మహిళకు నేను అడ్డు రాకూడదు, ఆమెకు పడే ఓటును చీల్చకూడదనే ఒక నిర్ణయాన్ని తీసుకుని నేను కాకినాడ పార్లమెంట్కి పోటీ చేయడం జరిగిందన్న. నాకు అక్కడ 10,000 ఓట్లు వచ్చాయి భగవంతుడి దయ వల్ల. కానీ అదే 10,000 ఓట్లు నాకు ఇక్కడ ప్రతిపాడు నియోజకవర్గంలో పడి ఉంటే నాకు ఈరోజు వేరేలా ఉండేదన్న. చాలా బాధపడ్డాను. పార్లమెంట్ పరిధిలోనే 10,000 ఓట్లు వచ్చాయి, లేదు నియోజకవర్గ పరిధిలో వస్తే చాలా బాగుండేదని నేను మా నాన్నగారితో చెప్పి బాధపడుతున్నప్పుడు ఆయన ఒకటే మాట అన్నారు, అనూష పల్లం రాజు గారు లాంటి వారికి 20,000 వచ్చాయి, కాంగ్రెస్ నేత, ఆయనలో సగం వచ్చాయి, పర్లేదు, నీ ఇంట్రొడక్షన్ చాలా గ్రాండ్ గా జరిగింది కదమ్మా, ఫ్యూచర్ లో ఇంకా మంచి మంచి అవకాశాలు వస్తాయి, అందరూ కింద నుంచి పైకి వచ్చిన వాళ్ళే, ఏం బాధపడద్దు అని నాకు ఆ రోజు ధైర్యం చెప్పారన్న. అయితే మీరు ఈ రాష్ట్రంలో ఎంతమంది యాదవులకు మేలు చేశారు? ఈ రోజున యాదవ కులస్తులు మీరు వెనకేసుకు రావడానికి అసలు మీకు ఏ అర్హత ఉంది, మీకు ఏ హక్కు ఉంది? ఇప్పుడు నేను చెప్పాను, తెలుగుదేశం పార్టీలో ఎమ్మెల్యేలుగా మంత్రులుగా మారారు, అదే యాదవ్ సామాజిక వర్గం నుంచి వచ్చిన బలమైన నాయకులు. ఒకవేళ యాదవుల గురించి మాట్లాడే హక్కు తెలుగుదేశం పార్టీకి ఉంటుందా? లేకపోతే కేవలం మీ సౌకర్యాల కోసం లేదా మీకోసం మీరు సంపాదించుకున్న కనీసం మీ పక్కింట్లో ఉన్న యాదవులు కానీ నేను మేలు చేసలేదు నాకు తెలియదు. ఇవాళ మీరు వచ్చి యాదవులందరి కోసం నేను ఏదో మాట్లాడేస్తున్నాను, తెలుగుదేశం పార్టీ మీద కులముద్ర వేసేస్తున్నాను, మతముద్ర వేస్తున్నానంటే మీకు ఎవరు సపోర్ట్ చేస్తారు? ఎందుకు ఇలాంటి పనులు? యాదవ్ కులస్తుల్ని వెనకేసుకు రావడానికి ఏం హక్కు ఉంది, ఏం అర్హత ఉందని రామచంద్రన్న గారిని అడుగుతున్నావు కదన్నా. ఆయన ఒక పార్టీ చీఫ్, ఆయనకి హక్కు లేకపోయినప్పటికీ అర్హత అయితే ఖచ్చితంగా ఉందన్న. ఒక పార్టీ అధినేత ఎటువంటి సమస్య మీద అయినా సరే పోరాటం చేస్తారు. ఓ పని చేయన్నా, నువ్వు పార్టీ పెట్టు, నీ సిద్ధాంతాలు నచ్చాయనుకోండి మేము కూడా మీ పార్టీలో తిరుగుతాం. ఒక పార్టీ పెట్టాక పార్టీకి ఆయా సామాజిక వర్గానికి అవినాభావ సంబంధం ఉంటది కదన్నా. ఈ మాత్రం తెలియకుండా రాజకీయాల్లోకి వచ్చావా? తెలుగుదేశం పార్టీ మీద ఎవరు కులముద్ర వేయలేదన్నా, మతముద్ర కానీ కులముద్ర కానీ ఎవరు వేయలేదు. అది చాలా పెద్ద పార్టీ. మీరు ఇంకో మాట అంటున్నారు, తెలుగుదేశం పార్టీలో గొప్ప గొప్ప నాయకులు పెద్ద పెద్ద పదవులు అలంకరించారని. ఇక్కడ ఒక విషయం చెప్పాలి, కేవలం యాదవులకు మాత్రమే అవకాశం ఇవ్వలేదు టీడీపీ పార్టీ, మిగిలిన సామాజిక వర్గాలను కూడా కలుపుకుంటూ ఇతర నాయకులు కూడా పెద్ద పెద్ద పదవులు అలంకరించారన్న. చాలా బ్యాలెన్స్డ్గా వెళ్తుంది తెలుగుదేశం పార్టీ. మీరు చెప్పిన దాంట్లో ఒక పాయింట్ అయితే నేను ఒప్పుకుంటానన్న, అదేంటంటే మెజారిటీ ఆఫ్ యాదవాస్ తెలుగుదేశం పార్టీలోనే ఉన్నారనేది నిజం. ఇప్పుడు దాకా ఉన్నారు. మీరు చెడగొట్టకుండా ఉంటే బాగుంటుంది. మీరు ఇలాంటి వీడియోస్ చేయడం వల్ల కొంచెం గాడి తప్పుతుందేమో అనిపిస్తుంది. ఇది జనరల్ ఎలక్షన్ టు అసెంబ్లీ కాన్స్టిట్యున్సీస్ ట్రెండ్ రిజల్ట్ జూన్ 2024 అసెంబ్లీ కాన్స్టిట్యున్సీ 87 మంగళగిరి. ఏమంటే మంగళగిరి మన 2024లో జరిగిన ఎలక్షన్ లోకేష్ గారు పోటీ చేశారు కదా. లోకేష్ గారు పోటీ చేస్తే ఇదిగో నారా లోకేష్ గారు 1,65,512 ఓట్లు వచ్చాయి ఆయనకి. కాంగ్రెస్ పార్టీ ఆయనకేమో అదే యువజన కాంగ్రెస్ 75,000 మాత్రం వచ్చాయి. మీరు ఇక్కడ చూడండి, మీకు పెద్ద మనిషి పేరు చూపిస్తాను. ఇది చూడండి 14, సీరియల్ నెంబర్ 14. ఏం పేరండి ఇది? బోడే రామచంద్ర యాదవ్, భారత చైతన్య యువత పార్టీ ఏదో. ఇతను పడ్డ ఓట్లు ఏంటండి ఒకసారి మీరు చూడండి, 369. ఇతను ఎవరండి? పొంగనూరు దగ్గర. ఇతను పోటీ ఎక్కడ చేశాడు? నారా లోకేష్ గారి మీద మంగళగిరిలో. ఏంటంటే అవసరం ఏంటి? ఇప్పుడు అతనేమి ఎస్సీ క్యాండిడేట్ కాదు. ఎస్సీ క్యాండిడేట్ అయితే రిజర్వ్ ఎక్కడ ఉన్నాయో చచ్చినట్టు అక్కడికి వెళ్ళి పోటీ చేయాలి. ఇతను బీసీ క్యాండిడేట్. బీసీ క్యాండిడేట్ అయినప్పుడు పొంగనూరులో పెద్దిరెడ్డి రామచంద్ర రెడ్డి మీద పోటీ చేయకుండా మంగళగిరి వచ్చి నారా లోకేష్ గారిని ఓడించేద్దామని ట్రై చేశాడు ఆయన.
నారా లోకేష్ గారిని డైరెక్ట్ ఏదో పురుషోత్తంతో పెదరాయుడు అన్నట్టు, లేదా వచ్చి డైరెక్ట్ హీరో అంటాడు ఏదో సినిమాలో, డైరెక్ట్ హీరో ఇంక సైడ్ క్యారెక్టర్ కట్టేయమంటే లేదన్నా డైరెక్ట్ హీరో అన్నట్టు ఈ రామచంద్ర గారు డైరెక్ట్గా లోకేష్ గారు ఓడించేద్దామని వచ్చాడు. వస్తే ఈయన పడ్డ ఓట్లన్నీ 369, సీరియల్ నెంబర్ 16, 369 ఓట్లు వచ్చాయి. అంటే ఈయన మనసులో ఏముంది, తెలుగుదేశం పార్టీని డ్యామేజ్ చేయాలనే ఆలోచన, ఒక కంకణం అయితే కట్టుకుని ఉన్నాడు. తెలుగుదేశం పార్టీ లోకేష్ గారిని ఓడించేద్దాం. అయితే అబాస్ పాలు అయిపోయాడు. ఓ పార్టీ అధ్యక్షుడిన, పార్టీ వ్యవస్థాపకుడు, రాష్ట్ర వ్యాప్తంగా క్యాండిడేట్లకి ఏంటది బీఫామ్స్ ఇచ్చే వ్యక్తి, అతనికి 369 ఓట్లు వచ్చాయి. ఇప్పుడు ఈరోజు వచ్చి మొత్తం యాదవులందరినీ తెలుగుదేశం పార్టీకి బ్యాట్ చేద్దామని ట్రై చేస్తున్నాడు ఆయన. లేక ఇప్పుడు ఆయన చేసిన ఈ ఓవర్ షో ఏదైతే ఉందో, ఈ ఓవర్ షోకి ఒకవేళ ఎవరైనా తెలుగుదేశం పార్టీ నుంచి రియాక్ట్ అయితే, ఇదిగో మన యాదవులకు అవమానం చేశారు తెలుగుదేశం పార్టీ వాళ్ళని, మళ్ళీ ఆ కులం ఫీలింగ్తో రెచ్చగొట్టాలని ప్రయత్నం. ఇలాంటి తెలుగుదేశం పార్టీ ఎన్ని చూస్తుంటుంది? రామచంద్ర గారు మీలాంటి వాళ్ళు ఎంతమందిని చూస్తుంటారు తెలుగుదేశం పార్టీ? 2018లో ఎమ్మెల్సీ ఎలక్షన్ జరిగింది రామచంద్ర, ఇది గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఈస్ట్ వెస్ట్ గోదావరి. నేను క్యాండిడేట్ని పెడితే 5,000 ఓట్లు వచ్చాయి. నేను క్యాండిడేట్ని పెడితే, నేను పోటీ చేయలేదు, నాకు పార్టీ లేదు, నాకు ల్యాండ్ క్లోజర్ లేదు, నేను 100 కోట్ల ఆస్తి లేదు. ఒక నాయకుడి పట్ల ఆ జనాలకు ఉన్న నమ్మకం అలా ఉండాలి. కాలంలో రికార్డ్ సరిగేసుకో, 5,000 ఓట్లు వచ్చాయి. 18లో ఎక్కడో 18లోనో 17లోనో తెలంగాణలో నేను పోటీ పెడితే 3 క్యాండిడేట్లు అక్కడ వాళ్ళు పెట్టి 4 వీడియోలు పెడితే ఒకరికి 700 ఓట్లు వచ్చాయి. వాళ్ళలో సగం రాలేదు నీకు ఓట్లు. కానీ నువ్వు ఎవరిని ఢీకొంటావు? డైరెక్ట్ చంద్రబాబు నాయుడు గారిని, డైరెక్ట్ లోకేష్ గారు, డైరెక్ట్ ఎన్టీఆర్ గారిని. ఉట్టికి ఎగరలేనమ్మా స్వర్గానికి ఎగురుతానన్నదట. నేను విమర్శించడం చెప్పట్లే, కానీ ఇలాంటి యంగ్స్టర్స్ కూడా, మీలాంటి వాళ్ళు కూడా కుల రాజకీయం దగ్గర, మత రాజకీయం దగ్గర, విగ్రహ రాజకీయం దగ్గర ఆగిపోకూడదు అనేది నేను నీకు ఇచ్చే సలహా. ఇక ఎన్నికల్లో పోటీ చేస్తే వచ్చిన ఫలితాలను చులకనగా చేస్తూ మీరేం మాట్లాడారన్నా? ఇదిగో 14 అభ్యర్థి పలానా 300 ఓట్లు వచ్చాయి అని ఎంత చులకన చేస్తావా? నీకేం హక్కు ఉంది? అసలు నీకు ముందు బుర్ర ఉందా అన్నా? మన రాజ్యాంగం మనకు కల్పించిన రైట్స్ మనం తెలుసుకోవాలి కదా. ఒక అభ్యర్థి 2 చోట్ల నుంచి పోటీ చేయొచ్చు, తెలుసా? ఇది 2 చోట్ల పోటీ చేసే అవకాశం మనకి రాజ్యాంగం హక్కు కల్పించింది. ఆ అర్హతతోటే ఆయన పొంగనూరుతో పాటుగా మంగళగిరి నుంచి కూడా పోటీ చేశారు. మీరు దీన్ని ఎలా డైవర్ట్ చేస్తున్నారంటే, లోకేష్ గారిని ఓడించడానికి కేవలం మంగళగిరిలో మాత్రమే రామచంద్ర అన్న గారు పోటీ చేశారని మీరు పబ్లిక్ చెప్తున్నారు. ఇది ఎంతవరకు కరెక్ట్? మీకున్నా లోకేష్ గారు ఓడిపోవాలని? మీరు అనుకుంటున్నారేమో ఆయన ఓడిపోవాలని, మేమైతే అనుకోలే. అయినా లోకేష్ గారిని ఎవరు ఓడించగలరన్నా? కాబోయే సీఎం, ఆయన సీఎం స్టాండర్డ్ ఉన్న వ్యక్తిని ఎవరు ఓడించగలరు? ప్రస్తుతం ఉన్న పరిస్థితులు మారాక ఏదో ఒకటి అదే అవుతుంది. మీరు మీ వీడియోతో చాలా డీవియేషన్ తెప్పిస్తున్నారు. ఇక ఓట్ల కోసం చూస్తే ఇన్నొచ్చాయి అన్నొచ్చాయి అని చెప్పడం కాదన్నా. ఒక్క ఓటు రావాలంటే అగ్గి పడతా తెలుసా? ఈ ఓట్ల కోసం మాట్లాడే అర్హత నీకు ఎక్కడుందన్నా? అయినా నీకు ఆ అర్హత ఎలాగా లేదు. ఓ పని చేద్దామంటే, మీరేమో అధికార పార్టీలో ఉన్నారు, వచ్చే ఎలక్షన్లకి సీట్ తెచ్చుకోండి ప్రతిపాటికి. మీరు ప్రతిపాటి నుంచి అధికార పార్టీ నుంచి బరిలో దిగండి. నేను ఇండిపెండెంట్గా పోటీ చేస్తాను. నాకు 10,000 వచ్చాయి. ఇప్పుడు నాకు ఇంకా నమ్మకం ఉంది. మీకు ఆ 10,000 అని వస్తాయో రావో చూడండి. లేదు అప్పుడు దాకా ఆగడం ఎందుకు, ఓట్లే కదా అంటుంది, నేను తెచ్చేసుకుంటాను అనుకుంటారేమో. ఇంకో పని చేద్దాం, జెడ్పీటీసీ వస్తుంది కదా, ఆ ఎలక్షన్లో పోటీ చేద్దాం. మీరు మీ పార్టీ నుంచి రండి, బరిలో దిగండి. నేను మిగిలిన పార్టీలని రిక్వెస్ట్ చేసుకుని, నాకు రాజేష్ అన్నకి మాత్రమే ఈ పోటీ జరుగుతుంది, నాకు కొంచెం సహకరించండి, లేదంటే నాకు అడ్డు చెప్పకండి అని నేను రిక్వెస్ట్ చేసుకుంటాను. చాలా హంబుల్గా పోటీ చేద్దాం. ఒక్క ఓటు పడాలంటే ఎంత కష్టపడాలో నీకు తెలుస్తుంది అన్న. ఎవరినో వాళ్ళ నిలబెట్టాను, వీళ్ళ నిలబెట్టాను, అన్నొచ్చాయి అని చెప్పడం కాదన్నా. ఎలక్షన్ అన్నా, ఓటింగ్ అన్నా, ఆ ఒక్క ఓటు రావడం కోసం ఎంత కష్టపడాలో తెలుసా? పోటీ చేస్తే మీ సామాజిక వర్గం నుంచి ఎంతమంది వేస్తారో, మిగిలిన వాళ్ళు ఎలా రిసీవ్ చేసుకుంటారో అప్పుడు తెలుస్తుంది. ఏదో ఛానల్ ఉంది కదా, ఒక మనిషిని చులకన చేసేద్దాం అని ఎంతసేపు అంటే చూస్తూ ఊరుకుంటారు అనుకుంటున్నావా ఏంటి? ఎంతవరకు అదే చెప్పండి.
నిజాలు చెప్పండి, ఉన్నవి కొంచెం లేనివి కొంచెం మాట్లాడకండి. ఓట్లంటే యూట్యూబ్లో వచ్చే వ్యూవర్షిప్ అనుకుంటున్నాం ఏంటన్నా? అసలు సమాజంలోకి వెళ్తే తెలుస్తుంది ఓటు పడాలంటే ఎంత కష్టపడాలో. అయినా ఎమ్మెల్యే స్థాయి వ్యక్తివి కదా నువ్వు కూడా, భవిష్యత్తులో మీకు అవకాశం వస్తుంది, అప్పుడు తెలుస్తుంది ఓటు పడడానికి ఎంత కష్టపడాలో, ఎంత ఇది అవ్వాలో. పార్టీ పేరే సరిగ్గా పలకలేకపోతున్నారు, ముందు దాని సంగతి చూడండి. ఓట్లు, ఎలక్షన్లో పోటీ, కుల గొడవలు ఇవన్నీ తర్వాత చూద్దాం. అయినా శ్రీకృష్ణుల వారికి నీకేంటి సంబంధం? తక్కెలపాడు గ్రామస్తులకి శ్రీకృష్ణుల వారి మీద లేని హక్కు నీకెవడిచ్చాడు? నువ్వెవరివి? నీకు ఏ హక్కు ఉందని మాట్లాడుతున్నావు శ్రీకృష్ణుల వారి మీద? ఆయన పూజించే ప్రతి ఒక్కరికి ఆయన మీద హక్కు ఉంటుంది. వాళ్ళకి నచ్చినట్టు శ్రీకృష్ణుల వారిని చాలా మంది, ఇప్పుడు నేను శ్రీకృష్ణుల వారు అంటున్నాను, కొంతమంది వెన్నదొంగ అని పిలుస్తారు, కన్నయ్య అని పిలుస్తారు, లేదా ఇంకా ఇంకా చాలా చాలా మాటలు అంటే ఓన్ చేసుకుని పిలుస్తారు ఆయన్ని. అప్పుడు నువ్వు వెళ్ళి మా కృష్ణుడు నువ్వు కన్నయ్య అన్నట్టు అంటే ఏంటి? దేవుడు అంటే అందరికీ సంబంధించిన వ్యక్తయ్యా. ఆయనకు కూడా ఒక కుల నాయకుడిని చేసేసి ఆయన కూడా ఒక కులానికి, అంటే కులానికి కూడా కాదు, మళ్ళీ ఈయన పార్టీకి, ఈయన పెట్టిన 369 ఓట్లు వచ్చే పార్టీకి ఇప్పుడు శ్రీకృష్ణుల వారిని తీసేసుకుని ఇప్పుడు ఆయన భక్తులందరూ నాకు ఓటేయండి అంటాడు అనుకుంటా. ఏంటండి ఇలాగా? ఇదేం పద్ధతి? శ్రీకృష్ణుడికి నీకు ఏం హక్కు ఉందని అడుగుతున్నావు బోడే రామచంద్రన్న గారిని. అసలు ముందు నీకేం హక్కు ఉందో చెప్పన్నా. ఫస్ట్ కృష్ణ అని ఎప్పుడన్నా తెలిసావేంటన్నా నువ్వు? నీ జన్మలో ఒక్కసారైనా కృష్ణాష్టమి కన్నా ఒక్కసారి దర్శనం చేసుకున్నావా? నీ మనసులో ఆ స్వామిని ఎప్పుడన్నా స్మరించావా? అలాంటి మీరు కూడా ఈరోజు కృష్ణుడి గురించి చెప్తా ఉంటే నవ్వొస్తుందన్న. ఆయన మీద మీరు కూడా వీడియోలు చేసేయడమే. ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడన్నా ఈసారి. నేను ఈ వీడియో చేయడానికి ప్రధాన కారణం కృష్ణుల వారిని, శ్రీకృష్ణుడిని నువ్వు వీడియోలో లాగావనే నేను ఈరోజు నీకు కౌంటర్ వీడియో చేయాల్సి వస్తుంది. ఆయనకి హక్కు ఉందా, ఈయనకి హక్కు ఉందా అన్న అడిగే హక్కు నీకెవరు ఇచ్చారన్న? ఫస్ట్ కృష్ణుడికి నీకు అసలు సంబంధం ఏంటి? నీకేం రైట్ ఉంది అసలు? దేవుడి జోలికి అస్సలు రాకు. ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడు దేవుడి గురించి మాట్లాడేటప్పుడు. సంభవామి యుగే యుగే అంటూ ఈ భారతదేశంలో స్థాపించబడిన మొట్టమొదటి పార్టీ భారత చైతన్య యువజన పార్టీ. భగవద్గీత మీద ప్రమాణం చేస్తూ శ్రీకృష్ణుడి తత్వాన్ని ఆపాదించుకుని స్థాపించిన పార్టీ అది. అలా స్థాపించబడిన పార్టీ పైన, ఆ అధినేత పైన లేకపోతే నీకుంటది ఏంటన్నా హక్కు? శ్రీకృష్ణుడికి ఏం జరిగినా అడిగే హక్కు ఆయనకు కూడా ఉంది, అందరికీ ఉంది. అందరితో పాటు ఆ కృష్ణతత్వాన్ని ఆపాదించుకుని పార్టీని స్థాపించబడిన ఆయనకు కూడా ఆ హక్కు ఉంది. కుటుంబ పార్టీలకు అవకాశం ఇచ్చారు, వెన్నుపోటు పార్టీలకు అవకాశం ఇచ్చారు. ఒక్క అవకాశం బీసీవై పార్టీకి ఇవ్వండి. ఖచ్చితంగా ఈ రాష్ట్రంలో అన్ని వర్గాల అభివృద్ధి జరుగుతుందని చెప్పి ఈ సందర్భంగా మీ అందరి సమక్షంలో ఆ భగవద్గీత సాక్షిగా నేను ఈరోజు ప్రమాణం చేస్తున్నాను. ఒక పార్టీ నాయకులుగా మీరు ప్రజల్లోకి ఎలా వెళ్ళబోతున్నారు, ఎలా తీసుకెళ్లబోతున్నారు? మీకు ఒక అనుమానం రావచ్చన్న, అదేంటంటే ఏంటి ఏమో ఇండిపెండెంట్ గా పోటీ చేస్తానంటుంది, మళ్ళీ పార్టీని వెనకేసుకొస్తుంది, బోడే రామచంద్రన్న గారిని కూడా వెనకేసుకొస్తుంది, ఇండిపెండెంట్ అంటుంది అని ఒక అనుమానం రావచ్చు. దాన్ని నేను క్లారిటీ ఇస్తానుగా. అదేంటంటే నేను పార్టీకి రాజీనామా చేసి న్యూట్రల్గా ఉన్నానన్నా. నాకు బీసీవై పార్టీతో ఎటువంటి సంబంధం లేదు ప్రస్తుతానికి. నేను బీసీవై పార్టీని వెనకేసుకురాను, అలాగే టీడీపీ పార్టీని విమర్శించను, టీడీపీ పార్టీని కూడా వెనకేసుకురాను. ఎందుకు విమర్శించను అని అంటానంటే, తెలుగుదేశం పార్టీని 20 సంవత్సరాలుగా మా పెద్దపాలెం గ్రామ ప్రెసిడెంట్గా మా నాన్నగారే తెలుగుదేశం పార్టీలో ఉంటూ వచ్చారు. నేను రాజకీయ అరంగేట్రం చేస్తున్నాను కాబట్టి నా కోసం ఆ యొక్క పార్టీకి రాజీనామా చేయాల్సి వచ్చింది. అంతే తప్ప విభేదాలు, విమర్శలు ఏమీ లేవు. ఆ పార్టీకి కానీ ఈ పార్టీకి కానీ చాలా న్యూట్రల్గా ఉన్నాం. టీడీపీ పార్టీ మీద గౌరవం ఉంది, బీసీవై పార్టీ మీద కూడా గౌరవం ఉంది. నాకు ఈరోజు 10,000 ఓట్లు వచ్చాయి, నేను ప్రజలకి దగ్గర అయ్యాను అంటే అన్ని కారణాలు ఒక కారణం బీసీవై పార్టీ. అందుకు అనుగుణంగానే నేను ఈరోజు
ఇలా ఈ వీడియో చేయడానికి కారణం. నేను పార్టీలో లేకుండానే ఎలా మాట్లాడాను అనుకుంటే, ఒకవేళ పార్టీలో ఉండుంటే ఇంకెంత హార్ష్గా మాట్లాడేదాన్నో మీ ఊహకే వదిలేస్తున్నానన్న. సరే, ఫైనల్గా ఒకటే చెప్తాను. మనం బరంపురం ప్రతిపాడు మండల పరిధి వరకు నేను మాట్లాడుతున్నాను. చిన్నదాన్నైనా సరే మీకు ఒక సూచన చేద్దాం అనుకుంటున్నాను. అదేంటంటే, నేను ఒప్పుకుంటాను మీరు ఎమ్మెల్యే స్థాయి వ్యక్తి, నేను కాదనట్లేదు. ఓసారి అవకాశం చేజారిపోయినా మళ్ళీ ఎప్పటికప్పుడు అవకాశం అదే వస్తుంది. ఆ అవకాశం వచ్చినప్పుడు మీరు ఓట్లు అడగాలి కదా. మీరే ఉన్నారు కదా మెజారిటీ ఆదివాసి ఉన్నారు మా ప్రతిపాడు నియోజకవర్గంలో అని. ఆ మెజారిటీ ఓట్స్ మీకు పడాలి కదా. అప్పుడు ఎలా అడుగుతారు ఓట్లు? ఈ వీడియో చూపించి ఇదిగో ఈ వీడియో చూసి నాకు ఓట్లు వేయండి అమ్మా అంటారా ఏంటి? ప్రతిపాడు ఒకవేళ డీలిమిటేషన్లో భాగంగా ఎస్సీ రిజర్వ్డ్ అయితే పోటీ చేస్తారు, తప్పదు. కాబట్టి ఫ్యూచర్ ఉన్న వ్యక్తి మీరు. మాట జాగ్రత్త, పదం జాగ్రత్త. కాకినాడ పరిధిలో కూడా ఒకవేళ పోటీ చేసే అవకాశం రావచ్చేమో. మన రాజేషే కదా ఒక అవకాశం ఇద్దామని పార్టీ పెద్దలు అనుకుంటే మీకు ఒక అవకాశం రావచ్చు ఎప్పటికైనా. వాటిని దృష్టిలో పెట్టుకుని మంచి మంచి వీడియోస్ చేయాలి. కానీ మీరు ఇలాంటి వీడియోస్ చేసి నాకు పదవి ఇవ్వండి అంటే ఎక్కడ కుదురుతుంది? మీరు ఈ వీడియో చేసినా మీకు వచ్చేది ఆగదు, ఈ వీడియో చెయ్యకపోయినా మీకు వచ్చి పదవి ఆగదు. ఎందుకు బురద జల్లుకుంటారు కావాలని? కులాల కుంపట్లో ఏలాడతారు, భక్తి అంటారు, అదంటారు ఇదంటారు. మనకి ఎందుకన్నా ఇవన్నీ? ఆయన విమర్శిస్తారు, ఈయన విమర్శిస్తారు. ఎప్పటికైనా ఓటు పడితేనే ఒక వ్యక్తి అసెంబ్లీకి వెళ్తాడు. అసెంబ్లీకి వెళ్ళాలంటే ఓటు పడాలి కదన్నా. ఓటు పడే అవకాశాన్ని మనం కాపాడుకోవాలి. ఆ అవకాశమే లేకుండా నోరు పారేసుకుని అన్ని వివాదాల్లో చిక్కుకుంటే రెండోసారి అవకాశం వస్తుందో, వచ్చింది నిలబడుతుందో లేదో కూడా తెలీదు. కాబట్టి చిన్న సూచన అంతే. ఎలక్షన్ కమిషన్లో నాకంటూ ఒక రికార్డు ఉంది. ఓటు పడాలంటే ఎంత కష్టపడాలో నాకు తెలుసు. కాబట్టి మీ స్థాయి ఎమ్మెల్యే స్థాయి అయినప్పటికీ నాకున్న చిన్న అనుభవాన్ని మీతో పంచుకుంటున్నాను అంతే. ఫైనల్గా ఇంకొక విషయం నీకు చెప్పాలన్నా, అదేంటంటే మీకు నాకు ఒక పర్సనల్ ఇష్యూ ఒకటి ఉందన్న. రాజకీయాన్ని కాదు, కులాన్ని కాదు, మతాన్ని కాదు. ఆ ఇష్యూ ఏంటో మీకు నేను నెక్స్ట్ వీడియోలో తెలియజేస్తాను. చిన్న హింట్ ఇస్తాను ఆ పర్సనల్ ఇష్యూ మీద. డిసెంబర్ 31, 2023 2023 సంవత్సరంలో మీరు అన్నారే ఈ వీడియోలో నిష్కల్మషం, దాన్ని అలుసుగా తీసుకుని మీరు చేసిన ఒక పనికి నేను చాలా డిస్టర్బ్ అయ్యానన్న. అదేంటో మీకు నెక్స్ట్ వీడియోలో చెప్తాను. సరే అన్న, బాయ్. ఆరోగ్యం జాగ్రత్త అన్న. ఉంటాను. మీ సోదరి అనుషా యాదవ్.